ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిపిఐ నారాయణ ఐబొమ్మ రవికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగదని, సినిమా మాఫియాను ఉరితీయాలని హాట్. ఐబొమ్మను రవి సృష్టించలేదని, ఈ వ్యవస్థే సృష్టించిందన్నారు. ఐబొమ్మలో తాను కూడా సినిమాలు ఫ్రీగా చూశారని తెలిపారు. రవిని జైల్లో పెడితే అలాంటి వాళ్ళు 1000 మంది వస్తారన్నారు. సినిమా మాఫియాను ఉరితీయాలని, వేల కోట్లు పెట్టి సినిమా తీసేవారికి లక్షల కోట్లు లాభాలు వచ్చేలా చేస్తారా అని ప్రశ్నించారు. సామాన్యులను దోపిడీ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందా? సినిమాలు తీసేవాళ్లే ధరలు నియంత్రించాలన్నారు సిపిఐ నారాయణ. సిపిఐ నారాయణ ఐబొమ్మ రవికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగదని, సినిమా మాఫియాను ఉరితీయాలని హాట్ కామెంట్స్ చేశారు. ఐబొమ్మను రవి సృష్టించలేదని, ఈ వ్యవస్థే సృష్టించిందన్నారు. ఐబొమ్మలో తాను కూడా సినిమాలు ఫ్రీగా చూశారని తెలిపారు. రవిని జైల్లో పెడితే అలాంటి వాళ్ళు 1000 మంది వస్తారన్నారు. సినిమా మాఫియాను ఉరితీయాలని, వేల కోట్లు పెట్టి సినిమా తీసేవారికి లక్షల కోట్లు లాభాలు వచ్చేలా చేస్తారా అని ప్రశ్నించారు. సామాన్యులను దోపిడీ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందా? సినిమాలు తీసేవాళ్లే ధరలు నియంత్రించాలన్నారు సిపిఐ నారాయణ. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. స్పందన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ ప్రకంపన రేసిన సంగతి మనకు తెలిసింది. మొత్తానికి ఐబొమ్మ అరెస్ట్ తర్వాత కూడా సామాన్యులు ఇమ్మడి రవి అరెస్ట్ ను కూడా వ్యతిరేకించారు. ఇదే క్రమంలో సిపిఐ నారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సిపిఐ నారాయణ దాదాపు 600 రూపాయలు పెట్టి సినిమాలు ఎలా చూసేదని, ఐబొమ్మలో అయితే ఫ్రీగా సినిమాలు చూశారంటూ కూడా నారాయణ అనడం జరిగింది. అద్భుతమైన తెలివితేటలు ఉన్నటువంటి ఐబొమ్మ రవి అలా మారడానికి కారణం వ్యవస్థ లేనంటూ కూడా నారాయణ పేర్కొనడం జరిగింది. స్పందన వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలు ఇంకెంతో మంది పుట్టుకొస్తారంటూ కూడా ఆయన అన్నారు. అయితే ఒక హిట్మాని చంపితే 1000 మంది హిట్మాలు పుడతారంటూ కూడా నారాయణ పేర్కొనడం జరిగింది. అలాగే ఒక్క ఐబొమ్మ రవిని చంపితేనే, లేదంటే జైల్లో వేస్తేనే మరొక 100 మంది ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. ఐబొమ్మ రవిని ఉరితీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదని, సినిమా మాఫియాను ఉరితీస్తేనే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా నారాయణ చెప్పడం జరిగింది. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం అడుకుంటున్నారంటూ కూడా ఆయన అన్నారు. టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చి సామాన్యులను దోచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే స్పందన మనకు తెలుసు, ఐబొమ్మ రవి గత వారం 10 రోజుల నుంచి కూడా అయితే సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ అవుతుంది తన గురించి వార్తలు. దానికి మద్దతుగా కూడా మరికొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా ఐబొమ్మ రవికి మద్దతు ప్రకటించారు. మరికొంతమంది సినిమా నిర్మాతలు, అంటే ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ప్రముఖులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇటు కమిషనర్ సజ్జనాన్ని కలిసిన తర్వాత కూడా ఐబొమ్మ ఇక నుంచి అంతమైపోయిందన్నట్టుగా కూడా సంబరాలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికి వివాదాస్పదమైనటువంటి వాక్యాలకి కీరపట్టుతున్నటువంటి సిపిఐ నారాయణ ఐబొమ్మ రవి విషయంలో కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. రవికి మద్దతుగా భారీ ప్రకటన కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. స్పందన అయితే ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశారంటూ కూడా 600 ఖర్చు పెట్టేంత టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా చూశారు. సో సామాన్య ప్రజలు కూడా భారీ టికెట్ ధరలు చెల్లించలేకపోతూ పైరసీ సైట్లు అంటే వాళ్ళు చెల్లించలేకపోవడం వల్ల ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ లాంటి సైట్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. ఎంతో తెలివైనటువంటి ఐబొమ్మ రవి వంటి వ్యక్తులు వ్యవస్థలోని లోపాల వల్లే అలా మారుతున్నారంటూ కూడా తను చెప్పడం జరిగింది. వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలు చాలా మంది పుట్టుకొస్తారంటూ కూడా తను చెప్పడం జరిగింది. స్పందన. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.